కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లాలో నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, పెద్దాపురం శాసనసభ్యులు మరియు జగ్గంపేట శాసనసభ్యులు వారితో పాటు బోత్ గోదావరి మరియు ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో మన జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎప్పుడు నీళ్ళు అనేది ప్రజలకి, రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుందని చర్చించుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మన జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా సమయానికి నీళ్ళు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు గోదావరి డెల్టా సిస్టంలో, ఈస్టర్న్ డెల్టా సిస్టమ్ ఏదైతే మన కాకినాడ జిల్లాలో కవర్ అవుతున్నాయో ఆ గోదావరి డెల్టా సంబంధించిన మండలాలు అన్నిటికీ కూడా వీలైన వరకు మే 31 నాటికి ఇచ్చే విధంగా మనము ముందుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా టైలండ్ ఏరియాకు కూడా జూన్ 10 కల్లా నీళ్లు చేరవేయడం జరుగుతుంది. ఈ టైలండ్ మండలాలు ఏదైతే కాకినాడ రూరల్, అర్బన్, తాల్రేవు, పెద్దపుడి, కాజులూరు, సామల్కోట ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులు అందరూ కూడా జూన్ 8వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో వాళ్ళు నారు పోసుకోవడానికి సిద్ధంగా ఉండవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ కింద ఉన్న మండలాలు అన్నిటికీ కూడా జూలై మొదటి వారంలో నీళ్ళు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏలేరు ప్రాజెక్టులో భాగంగా పంపా రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు పరిధిలో కూడా జూలై మొదటి వారంలో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిధిలో ఏదైతే ఓఎండ్ఎం వర్క్స్ చేపడుతున్నారో వాటి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చే ముందు కంప్లీట్ చేసుకొని టైలండ్ దాకా నీళ్ళు ఇచ్చే విధంగా సిద్ధమవమని ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ యంత్రాంగం అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఏలేరు ప్రాజెక్ట్ కింద ఉన్న ప్రజలందరూ కూడా జూలై మొదటి వారంలో వాళ్ళు వరి పంట వేసుకోవడానికి సిద్ధం కావాల్సిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇక్కడ రైతుల అందరూ కూడా డైరెక్ట్ సోయింగ్, నేరుగా విత్తనాలు నాటే విధానాన్ని మానుకొని ట్రాన్స్ప్లాంటేషన్, నారు పోసి దాన్ని మళ్ళీ నాటే విధానాన్ని పాటించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎందుకంటే ఈసారి మామూలు కన్నా ఎక్కువ ఎండ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానివల్ల వర్షపాతం కూడా మామూలు కన్నా 8 నుంచి 10% తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాన్ని ప్రతి ఒక్క రైతు కూడా పాటించవలసిగా కోరుతున్నాము. దీంతో పాటు మిగతా ప్రాజెక్ట్స్, ఇప్పుడు సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ చూస్తే వాటికి ఆగస్ట్ నెలలో మనము నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా పుష్కర ప్రాజెక్ట్ని ముందుగా చెప్పడం జరిగింది. ఏలేరులో భాగం, అదేవిధంగా గోదావరి నుంచి కూడా మనము నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పుష్కర లిఫ్ట్ కింద దాదాపు 90,000 ఎకరాలు సాగులో ఉంది. ఈ పుష్కర లిఫ్ట్ ప్రాజెక్ట్ కూడా జూలై 10వ తారీఖు ఆ ప్రాంతంలో మనము నీళ్ళు పూర్తిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతో పాటు మన జిల్లాలో ఉన్న తాండవ సంబంధించిన ఆయకట్టు ఏదైతే తుని నియోజకవర్గంలో ఉందో అక్కడ కూడా మనము జూలై 2వ వారంలో నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 3,79,688 ఎకరాలు, 3,79,688 ఏకర్స్లో మనము వరి సాగు అనేది మనము అనుకుంటున్నాము. మనము ఈ ఖరీఫ్లో ఈ పూర్తి స్థాయిలో అందరికీ నీళ్ళు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఎరువులు, అదేవిధంగా కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా రైతు సోదరిమణులకు అందరికీ తెలియచేయాల్సిన అనుకుంటున్నది ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే రకాలు కొనుగోలు చేయట్లేదో ఆ రకాలని
వాళ్ళు పూర్తిగా మానేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ రకాలు చూస్తే 1156, 1153, 1010, పిఆర్ 126 ఇలాంటి రకాలు వాళ్ళు పూర్తిగా నిషేధించవలసిగా కోరుతున్నాను. అదేవిధంగా లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ ఏదైతే 180 రోజు పండే పంటలు ఉంటాయో వాటిని కూడా పూర్తిగా నిషేధిస్తూ మీరు షార్ట్ 150 డేస్ పంటలు ఏదైతే ఉన్నాయో రకాలు ఏదైతే ఉన్నాయో ఆ వరి పంటలు పండవలసిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాము.